సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ రోడ్ షోలో కాంగ్రెస్ నాయకులు గంప గోవర్ధన్, తాడూరు శ్రీనివాస్ గౌడ్, ఫక్రుద్దీన్, తోపాజీ అనంతకిషన్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. వారికి సౌండ్ బంద్ చేయాలి, కొద్దిసేపు పాట బంద్ చేయి, పాట బంద్ చేయడంతా
లక్ష్మి గారు కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా సిద్దిపేటలో ఒక ప్రపంచం కనిపించింది. ఎవరు చూసినా సిద్దిపేటలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అని ప్రశ్నించారు. కానీ రేవంత్ అన్న వస్తే సిద్దిపేటకు ఉన్న 4 దిక్కులు కూడా ఒక మహాప్రపంచంగా నిండింది. ఈడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు గాని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, జగన్న ఈడ ఎక్కడ ఖాళీ జాగలు కనబడితే అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు గురి చేస్తా ఉన్నారు. ఈడ కబ్జాల మీద కబ్జాలు గురి చేసి ఈడ పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ప్రాజెక్టుల పేరు మీద రంగనాథ్ సాగర్ ప్రాజెక్టుల పేరు మీద బడాబాబు కాంట్రాక్టర్లకు రంగనాథ్ సాగర్ పేరు మీద ఎన్నో ఎకరాలు తీసుకొని 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్లకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రోజు రైతులను కూలీలుగా మార్చినటువంటి ఈ రోజు హరీష్ రావు గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈ సిద్దిపేట ప్రజలకు ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పాలి. వెంకటరామరెడ్డి గురించి చెప్పాలంటే మొన్న మల్లన్న సాగర్ లో పోలీసులతోని రైతన్నలను తూటాలతో బలి చేసినటువంటి మల్లన్న సాగర్ లో ఈ వెంకటరామరెడ్డి సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చెయ్యి గుర్తు ఓకే. నీళ్ళ మధు మన కాంగ్రెస్ అభ్యర్థి. నేను ఏమంటున్నంటే మొన్న సంగారెడ్డిలో పాపం తండ్రి సంపాదించిన ఆస్తి ఒక నాయకుడు పార్టీ పేరు పెడితే దానికి మళ్ళీ రంగులు చూస్తారు. బీజేపీ అయితే కాదు, బీజేపీ కాదు, నేను కాంగ్రెస్ తర్వాత ఇంకొక పార్టీ ఉంటుంది. ఈ 2 పార్టీలు ఎవరో ఒకటి మీరు అనుకోండి, అర్థమైంది మీకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అయ్య సంపాదించిన పైసలు, ఆ లీడర్ సంపాదించింది ఏం లేదు. వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అయింది. నేను పరిచయం అదే సంగారెడ్డిలో ఇన్కమ్ ట్యాక్స్ రావడం ఏంటి? ఇక్కడ సాహుకారులు ఏముంటుంది, సాహుకారులు పొట్లాలు. ఓకే, మీరు సిద్దిపేట సాహుకారులారా అంటే నేను ఒక కోమటలను అడుగుతానుగా, అన్ని కులాల సాహుకారులను అడుగుతున్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈడున్న 10 మంది 20 మంది సాహుకారులు అందరూ కూడా మీ దుకాణదారులతో మాట్లాడుకోండి, ఆలోచన చెయ్యండి. మీరు శ్రీరాముడి పేరు చెప్పినందుకు మీరు ఓటేస్తే ప్రశాంతంగా ఉన్న మీ జీవితాలను, సాహుకారుల జీవితాలను రోజు ఈ సిద్దిపేటలో ఇన్కమ్ దాడులే చేస్తారు. గఫలత్లో మీరు కానీ బీజేపీ ఎంపీని గెలిపించిర్రో అర్థమైందా? మీకు ఇక ఇన్కమ్ ట్యాక్స్ దాడులే. ఇప్పుడు నేను మాట్లాడి నా దగ్గర కూడా వస్తారేమో, కానీ నాకేం లేదు. నానికి ఇన్కమ్ ట్యాక్స్ నా ఇంటికి వస్తే రాత్రిగా నిద్రపోడు ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకంటే జగరేడితే ఏం లేవు, ఏముంది, ఎందుకు వచ్చినా నాకే అర్థం కాదు. అట్లా అయితే मुसलमान भाइयों, आप सोचो, ये कांग्रेस पार्टी, राहुल गांधी, ये देश को बचाने वाले कांग्रेस पार्टी, महाराणा महात्मा गांधी, नेहरू या इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी या राहुल गांधी जी तक ये देश के लिए जान भी दिए, कुर्बान भी दिए हैं. సోదరులారా, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు. ఇది నిజమే కదా? ఇది సిద్దిపేట వాస్తవులందరూ కూడా గమనించాలి. కాబట్టి నేను మరీ మీ అందరూ కూడా కోరేది ఏంటంటే, కాంగ్రెస్ అభ్యర్థి నీలమధుని
సిద్దిపేటలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వండి, కాంగ్రెస్ ఎంపీని గెలిపివ్వండి. మీరొక్క 25,000 మెజార్టీ ఇస్తే కాంగ్రెస్ ఎంపీ బయట పడతాడు, మీకు ఏమి ఇబ్బంది రాదు, రానియం. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటాం. మేము ఇప్పుడు నేను ఎవరు తిట్టలేను కదా, నేను ఎవరిని ఏమనలేదు. ఓట్లు అడిగినా కదా మిమ్మల్ని సిద్దిపేటలని. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. చివరిగా అయిపోయింది కదా స్పీచ్. నాకు ఎంత సంతోషంగా ఉందంటే బడి పిల్లలు ఇన్నట్టు వింటున్నారు సిద్దిపేటలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక మాట చెప్తా, ఇది ఫైనల్. మీకు భయం ఎవరితోటి ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి సిద్దిపేట ఎవరితోటి? మిమ్మల్ని ఎవరు హింసపెట్టారు? అధికారులు. डिपार्टमेंट वाले करे పోలీస్ అది చెప్పుడు ఒక గ్యారెంటీ మీకు ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ 5 ఏళ్ళు भाई अपोजिशन में रहे तो लड़ना ही पड़ता, रूलिंग में रहे तो शासन कर भी पड़ता. అంటే అపోజిషన్ లో ఉంటే కొట్లాడతాము, రూలింగ్ లో ఉంటే శాసిస్తాం. దట్ ఈస్ పాలిటిక్స్. అదే రాజకీయం. కానీ మనం ఎవరిని హింస పెట్టాము. అది కాంగ్రెస్ సిద్ధాంతం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాకు తెలుసు చాలా సందర్భాల అత్తు గాని యాదగిరి గాని అన్నా రాత్రి 2 గంటలకు చేసాడు ఈ యాదగిరి అయితే. అన్నా ఒక సిఐ నన్ను లోపల పెట్టినా ఏం కేసులో చెప్పాడు, ఏమి చెప్పాడు, చెయ్యాడు. 2 గంటల రాత్రి కదా గుట్ట మీద ఏ పోలీస్ స్టేషన్ నేను చెప్తున్నా పోలీసు అధికారులకు కొంతమందికి ఇంత చెంచాగిరి కొంతమంది పోలీసులకు అవసరం లేదు. ఇంత హీనమైన బతుక ఒకరో 2 3 పోస్టింగ్ల కోసం ఆ రోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిరే. మిగతాది తుపాకుల మాట. నేను పోలీసు వాళ్ళ మీద అంటుంటే కొందరు 2 3 పోలీసు వాళ్ళ ముఖం చూస్తున్నట్టు వాళ్ళ కోపం వస్తుంది. కానీ జగ్గారెడ్డి పవర్ నుండి పోలీసులు తిట్టారా? ఆ కాలం ఎవరుండే నాకు ఏం లేనప్పుడు కొట్టారు వచ్చినా నాకు తెలుసు. వాట్ ఈస్ పోలీస్ నాకు తెలుసు. మన ధైర్యం మన శక్తి మన కాపాడుతుంది. మన శక్తి మన ఆత్మరక్షణ. అర్థమైందా? మిగతా విషయం దుబ్బాకల మాట. నేను ఒకటే అడుగుతున్నా, సిద్దిపేట నియోజకవర్గారా నీళ్ళమ్మతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్
పార్టీ అభ్యర్థి చెయ్యి గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలని, ఈ మెదక్ పార్లమెంట్ లో మా ఎంపీ అభ్యర్థిని గెలిపియాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా నేను సిద్దిపేట ప్రజలందరూ కూడా, ప్రతి ప్రజానికాన్ని, అన్ని కులాల, అన్ని మతాల ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై